హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా ఈ సంవత్సరం డీఎస్సీ రాస్తున్న వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ అండి. అందరూ కూడా బాగా రాయాలి ఎగ్జామ్ అనేది. మంచి మార్క్స్ రావాలని కోరుకుంటున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే మనకు సైకాలజీ అండి. సైకాలజీకి సంబంధించి మనకు మూర్తిమత్వం అనే లెసన్ గురించి చెప్పడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇవి. ఒకసారి చెక్ చేయండి. చాలా ఇంపార్టెంటు. అలాగే మన ఛానల్‌లో సోషల్ కంటెంట్ ప్రెజెంట్ చెప్తున్నామండి. అది సగం అయింది. ఇంకా సగం ఉంది. మనం ఒకరోజు సోషల్ కంటెంట్, ఒకరోజేమో సైకాలజీ. ఆ విధంగా మనం చెప్పుకుందామండి. మనము లెసన్ అనేది చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇవి. ఒకసారి చెక్ చేయండి ఛానల్‌లో. మీకు ఖచ్చితంగా మంచి బిట్సే ఉంటాయండి. తెలుగు కంటెంట్ అనేది మనం కంప్లీట్ చేసాము. తెలుగు మెథడాలజీ కూడా కంప్లీట్ చేసామండి. లెసన్ వైజు, సబ్జెక్ట్ అదే క్లాస్ వైజు, తర్వాత లెసన్ వైజ్ కూడా మనం చెప్పుకున్నాము. ఒకసారి చూడండి. అలాగే సోషల్ కంటెంట్ కూడా అదే విధంగా అవుతుందండి. క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అవుతుంది. అలాగే మనకిది సైకాలజీ కూడా మనకి ఏంటంటే సిసి వికాస్ ప్లస్ కదండి. ఇది కూడా మనకి లెసన్ వైజ్ అనేది బిట్స్ చెప్తున్నాము. నిన్న దీనికి సంబంధించి వీడియో ఒకటి చేసామండి. మూర్తిమత్వంకి సంబంధించి. ఒకసారి చూడండి. ఓకే అండి. టాపిక్‌లోకి వెళ్దాము. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదండి. ఓకే అండి. ఫస్ట్ ఇది చూడండి. మూర్తిమత్వం అండి లెసన్ అనేది దీనికి ముందు ఒక వీడియో చేసాం. ఇదే లెసన్‌కి సంబంధించి కొన్ని బిట్స్. ఒకసారి చెక్ చేయండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్. ఫస్ట్ చూడండి. ఈ క్రింది వానిలో ఉపగమ సంఘర్షణ ఏది? ఈ క్రింది వానిలో ఉపగమ సంఘర్షణ ఏది అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి. లంచం కావాలి, ఉద్యోగం ఊడుతుంది. ప్రాక్టీస్ చేయను ఓడిపోకూడదు. అలాగే పిల్లిని పట్టుకోవాలి, కరుస్తుంది. నాలుగోది ఇష్టమైన ఎంబీఏ, ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉండే ఎంసీఏ. అసలు ఏంటి ఈ క్రింది వాళ్ళ ఉపగమ సంఘర్షణ అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. ఇష్టమైన ఎంబీఏ, ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉండే ఎంసీఏ. ఇది మనకి ఈ సంఘర్షణ కింద ఉపగమ సంఘర్షణ కింద వస్తుంది. నెక్స్ట్ మనకు చూడండి. రెండోది, ఎన్ని ప్రయత్నాలు చేసినా తను కలలుగన్న గవర్నమెంట్ టీచర్ జాబు సాధించలేకపోయి నిరాశకు గురైన శృతిపై ప్రభావం చూపునది ఏమిటి? ఎన్ని ప్రయత్నాలు చేసినా తన కలలుగన్న గవర్నమెంట్ టీచర్ జాబు సాధించలేకపోయి నిరాశకు గురైన శృతిపై ప్రభావం చూపినది ఏంటి అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి. ఒత్తిడియా, కుంటనమా, సంఘర్షణ ఏది కాదు. అసలు ఏంటి అంటే 4 ఆప్షన్ 2 అండి. కుంటనం అండి. ఎన్ని ప్రయత్నాలు చేసినా తన కలలుగన్న గవర్నమెంట్ టీచర్ జాబ్ సాధించలేకపోయి నిరాశ గురైన శృతిపై ప్రభావం చూపినది ఏంటంటే కుంటనం అండి. నెక్స్ట్ మనకి మూడోది, నాడీ రుగ్మత అనేది ఏంటి? నాడీ రుగ్మత అనేది ఏంటి అని అడుగుతున్నారు. వ్యాధియా, పరిస్థితా, మానసిక ఉద్వేగమా, మానసిక రుగ్మత. అసలేంటి నాడీ రుగ్మత అంటే ఏంటనంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. మానసిక రుగ్మత. నాడీ రుగ్మత అనేది ఒక మానసిక రుగ్మత అండి. నాడీ రుగ్మత అనేది ఒక మానసిక రుగ్మత. నెక్స్ట్, మానసిక ఆరోగ్య ఉద్యమ మూల పురుషుడు ఎవరు? మానసిక ఆరోగ్య ఉద్యమ మూల పురుషుడు ఎవరు అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి. ఫ్రాయిడా, హిప్పోక్రాటసా, కర్ట్ లెవినా, క్లేఫర్డ్ బీర్సా. అసలు ఎవరు మానసిక ఆరోగ్యము ఉద్యమ మూల పురుషుడు ఎవరు అంటే మనకు ఆప్షన్ 4 అండి. క్లేఫర్డ్ బీర్స్ అండి. క్లేఫర్డ్ బీర్స్ మానసిక ఆరోగ్య ఉద్యమ మూల పురుషుడు ఎవరండి? క్లేఫర్డ్ బీర్స్ అండి. నెక్స్ట్ మనకు చూడండి. క్రింది వాణిలో విస్థాపనము అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి. ఉపాధ్యాయునిచే తిట్టించుకున్న విద్యార్థి తన చేతిలోని పెన్ను విరుగ్గొట్టుట. అలాగే ఆఫీసర్ చీవాట్లు తిన్న గుమస్తా తన భార్యను చీవాట్లు పెట్టుట. అలాగే మనకి ఇక్కడ మూడోది ఏంటంటే, ఎస్ఐచే తిట్టించుకున్న కానిస్టేబుల్ జైల్లోని ఖైదీని విరగబాదుట అంటే గట్టి కొట్టుట. ఆఫీసర్ చీవాట్లు తిన్న గుమస్తా తన బాధను భార్యకు చెప్పి చిన్న పిల్లడిలా ఏరట. అసలు ఏంటి విస్థాపన కింద వస్తుందంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుందండి. ఏబిసి ఈ 3 కూడా మనకి విస్థాపన కింద వస్తాయి. అంటే ఫస్ట్ చూడండి. ఉపాధ్యాయునిచే తిట్టించుకున్న విద్యార్థి తన చేతిలోని పెన్ను విరుగ్గొట్టుట. అలాగే రెండవది, ఆఫీసర్ చీవాట్లు తిన్న గుమస్తా తన భార్యను చీవాట్లు పెట్టుట. అలాగే ఎస్ఐచే తిట్టించుకున్న కానిస్టేబుల్ జైల్లోని ఖైదీని విరగబాదుట. ఇవన్నీ కూడా మనకి విస్థాపన కిందకి వస్తాయి 3. నెక్స్ట్ మనకి చూడండి.
దూర ప్రదేశానికి బదిలీ కావడం, రాజీనామా చేయటం, ఈ విషయంలో ఒక ఉద్యోగి కలుగు సంఘర్షణ ఏంటి? దూర ప్రదేశానికి బదిలీ కావటం, రాజీనామా చేయటం. ఈ విషయంలో ఒక ఉద్యోగి కలుగు సంఘర్షణ ఏంటి అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, ఉపగమ పరిహార, పరిహార పరిహార, ఉపగమ ఉపగమ, ఉపగమ పరిహార. అసలు ఏమవుతుంది అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. పరిహార పరిహార అవుతుందండి. దూర ప్రదేశానికి బదిలీ కావడం, రాజీనామా చేయటం. ఈ విషయంలో ఒక ఉద్యోగి కలుగు సంఘర్షణ ఏంటంటే పరిహార పరిహార. నెక్స్ట్ మనకి ఏడోది చూడండి. ఈ క్రింది వానిలో అసత్యము ఏది? ఈ క్రింది వానిలో అసత్యం ఏదని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, అందరి ద్రాక్ష పళ్ళు పుల్లన. ఇది హేతుకీకరణ అవుతుంది. పచ్చ కామెర్ల వాడికి లోకమంత పచ్చన ప్రక్షేపణ అవుతుందా? నేల విడిచి సాము చేయటం అనేది స్వైర కల్పన అవుతుందా? అత్త మీద కోపం దుత్త మీద చూపడానికి ప్రతిగమనం అవుతుంది. అసలు ఇందులో ఏది అసత్యం ఏది అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. అత్త మీద కోపం దుత్త మీద చూపడం అనేది ప్రతిగమనం కాదండి. ఇది మనకి అసత్యం కింద వస్తుంది. మిగతావన్నీ సత్యాలే. అందని ద్రాక్ష పళ్ళు పుల్లన హేతుకీకరణ కింద వస్తుంది. పచ్చ కామెర్ల వాడికి లోకమంత పచ్చన ప్రక్షేపణ అవుతుంది. నేల విడిచి సాము చేయటం అనేది స్వైర కల్పన. కాబట్టి మనకి ఇది అసత్యం అవుతుందండి. 4వది. నెక్స్ట్ మనకు చూడండి. ఇంటర్ పాస్ అయిన విద్యార్థి తరువాత కోర్సులు ఎంపిక చేసుకునేటప్పుడు దేన్ని ఎదుర్కొంటాడు? ఇంటర్ పాస్ అయిన విద్యార్థి తరువాత కోర్సులు ఎంపిక చేసుకునేటప్పుడు దేనిని ఎదుర్కొంటాడు అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, ఒత్తిడినా, వ్యాకులతన, సంఘర్షణ, కుంటనమా, దేన్ని ఎదుర్కొంటాడు అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. సంఘర్షణను ఎదుర్కొంటాడు. ఇంటర్ పాస్ అయిన విద్యార్థి తర్వాత కోర్సులు ఎంపిక చేసుకునేటప్పుడు సంఘర్షణ ఎదుర్కొంటాడు. నెక్స్ట్ మనకు 9వ చూడండి. డిగ్రీ చదువుతున్న రాధ 10వ తరగతిలో ఉపాధ్యాయుని ద్వారా జరిగిన అవమానాలను ఇప్పటికీ మర్చిపోక గుర్తుకు తెచ్చుకుంటూ బాధపడుతూ ఉంటుంది. రాధ ఉపయోగించుకోలేకపోయిన రక్షక తంత్రం ఏది? డిగ్రీ చదువుతున్న రాధ 10వ తరగతిలో ఉపాధ్యాయుని ద్వారా జరిగిన అవమానమును ఇప్పటికీ మర్చిపోక గుర్తుకు తెచ్చుకుంటూ బాధపడుతూ ఉంటుంది. రాధ ఉపయోగించుకోలేకపోయిన రక్షక తంత్రం ఏదని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, తాదాత్మీకరణం, నిరాకరణం, ఉపసంహరణ, దమనం. ఈ 4గింట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. దమనం అండి. డిగ్రీ చదువుతున్న రాధ 10వ తరగతిలో ఉపాధ్యాయుని ద్వారా జరిగిన అవమానాలను ఇప్పటికీ మర్చిపోక గుర్తుకు తెచ్చుకుంటూ బాధపడుతూ ఉంటుంది. రాధ ఉపయోగించుకోలేకపోయిన రక్షక తంత్రం ఏదంటే దమనం అండి. నెక్స్ట్ 10వది చూడండి. ఒక వ్యక్తి చాలా అత్యాసపరుడిగా ప్రవర్తిస్తున్నాడు అని అనిపిస్తుంటే అది ఈ గ్రంథి ప్రభావంగా గుర్తించవచ్చు. ఒక వ్యక్తి చాలా అత్యాసపరుడిగా ప్రవర్తిస్తున్నాడు అని అనిపిస్తుంటే అది ఏ గ్రంథి ప్రభావంగా గుర్తించవచ్చు అని అడుగుతున్నారు. ప్రియూస్ గ్రంథ, అవటు గ్రంథ, ఎడ్రినల్ గ్రంథ, పార్సి అవట గ్రంథ. అసలు ఏ గ్రంథి ప్రభావం గుర్తించవచ్చు అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. అవటు గ్రంథి. ఒక వ్యక్తి చాలా అత్యాసపరుడుగా ప్రవర్తిస్తున్నాడని అనిపిస్తుంటే అది మనకి అవటు గ్రంథి ప్రభావంగా గుర్తించవచ్చు. నెక్స్ట్ మనకి 11 చూడండి. తండ్రిచే తిట్టించుకున్న పిల్లవాడు పెద్ద శబ్దము అయ్యేటట్లు గది తలుపులను విసిరుగా వేయటంలో ఉపయోగించుకున్న రక్షక తంత్రం ఏది? తండ్రిచే తిట్టించుకున్న పిల్లవాడు పెద్ద శబ్దం అయ్యేటట్లు గది తలుపులను విసురుగా వేయటంలో ఉపయోగించుకున్న రక్షక తంత్రం ఏదని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, ప్రతిగమనమా, విస్థాపనమా, తాదాత్మీకరణమా, పరిహారం. అసలు ఇది ఏంటి అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. విస్థాపనం అండి. తండ్రిచే తిట్టించుకున్న పిల్లవాడు పెద్ద శబ్దం అయ్యేటట్లు గది తలుపులను విసిరుగా వేయటంలో ఉపయోగించుకున్న రక్షక తంత్రం ఏదంటే విస్థాపనం అండి. నెక్స్ట్ మనకి 12 చూడండి. ఈ క్రింది వాటిలో సరైనది గుర్తించము. కింది వాటిలో సరైన వాటిని గుర్తించమన్నాడు. మనకి ఇక్కడ ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ 4 అండి. ABCDలు అన్నీ కూడా సరైనవే. అంటే మనకి ఇవన్నీ కూడా కరెక్టేనండి. చూడండి, పీయూష్ గ్రంథి మానసిక వికాసం అండి. పీయూష్ గ్రంథి మానసిక వికాసము, థైరాయిడ్ గ్రంథి ప్రజ్ఞా వికాసము, ఎడ్రినల్ గ్రంథి ఉద్వేగ వికాసము, గోనాడ్స్ అనేది లైంగిక వికాసం. మరొకసారి చూడండి, పీయూష్ గ్రంథి అనేది మానసిక వికాసం కింద వస్తుంది. థైరాయిడ్ గ్రంథి ప్రజ్ఞా వికాసము, ఎడ్రినల్ గ్రంథి ఉద్వేగ వికాసము, గోనాడ్స్ అనేది లైంగిక వికాసం. ఇవన్నీ కూడా మనకి సరైనవేనండి. నెక్స్ట్ మనకి 13 చూడండి. సంఘర్షణ అనేది ఏంటి? సంఘర్షణ అనేది ఏంటి?
పరిస్థిత, మానసిక రుగ్మత, మానసిక దౌర్బల్యమా, మానసిక ఉద్వేగమా? సంఘర్షణ అనేది ఏంటి అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. మానసిక ఉద్వేగము. సంఘర్షణ అనేది ఏంటండి? మానసిక ఉద్వేగము. సంఘర్షణ అనేది మానసిక ఉద్వేగం కింద వస్తుంది. నెక్స్ట్ మనకి 14 చూడండి. ఒక విద్యార్థికి తనకిచ్చిన పనిని పూర్తి చేయటానికి అతని శక్తి సామర్థ్యాలు సరిపోలేదు. అయినా అతడిపై ప్రభావం చూపు అంశం ఏది? ఒక విద్యార్థికి తనకిచ్చిన పనిని పూర్తి చేయటానికి అతని శక్తి సామర్థ్యాలు సరిపోలేదు. అయినా అతడిపై ప్రభావం చూపే అంశం ఏది? ఫస్ట్ చూడండి, ఒత్తిడియా, సంఘర్షణ, కుంటనమా, వ్యాకులత. ఏంటి అతనిపై ప్రభావం చూపుతుందంటే ఒత్తిడి అండి. మనకు ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ మనకు చూడండి 15 18 సంవత్సరాల రాధకు ఎఫ్టీవీలో వచ్చే ప్రోగ్రాం చూద్దామని ఉన్నప్పటికీ తల్లి చూస్తే కోప్పడి తిడుతుందేమో అని సందేహిస్తూ సంఘర్షణకు గురి అవుతుంది. అది ఏ సంఘర్షణ? మనకి ఇక్కడ చూడండి, 18 సంవత్సరాల రాధకు ఎఫ్టీవీలో వచ్చే ప్రోగ్రాం చూద్దామని ఉన్నప్పటికీ తల్లి చూస్తే కోప్పడి తిడుతుందేమో అని సందేహిస్తూ సంఘర్షణకు గురైంది. అది ఏ సంఘర్షణ అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, ఉపగమ పరిహార, పరిహార. అసలు ఏ సంఘర్షణ కింద వస్తుందంటే మనకు ఆప్షన్ 2 అండి. ఉపగమ పరిహార కింద వస్తుంది. 18 సంవత్సరాల రాధకు ఎఫ్టీవీలో వచ్చే ప్రోగ్రాం చూద్దామని ఉన్నప్పటికీ తల్లి చూస్తే కోప్పడి తిడుతుందేమని సందేహిస్తూ సంఘర్షణ గురైంది. అది ఏ సంఘర్షణ అంటే ఉపగమ పరిహార కింద వస్తుంది. నెక్స్ట్, సమగ్ర మూర్తిమత్వం కలవారు ఎవరు? సమగ్ర మూర్తిమత్వం కలవారు ఎవరు? ఫస్ట్ చూడండి, ఉత్సాహవంతుల, పక్షపాతుల, నిరాశవాదుల, భావోద్రేకుల. అసలు ఎవరు సమగ్ర మూర్తిమత్వం కలవారు ఎవరు అని అడుగుతున్నారండి. సమగ్ర మూర్తిమత్వం కలవారు ఎవరు అని అడుగుతున్నారు. ఈ నాలుగింట్లో మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, ఉత్సాహవంతులు. సమగ్ర మూర్తిమత్వం కలవారు ఎవరండి? ఉత్సాహవంతులు. సమగ్ర మూర్తిమత్వం కలవారు ఉత్సాహవంతులు. నెక్స్ట్ మనకి 17 చూడండి, విషమయోజనం లేని ఉపాధ్యాయులు ఎల్లప్పుడూ ఏంటి? విషమయోజనం లేని ఉపాధ్యాయులు ఎల్లప్పుడూ ఏమవుతారు? అసహనుల, పక్షపాతుల, నిరాశవాదుల, హాస్యప్రియుల. అసలు ఎవరు అవుతారు అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి, హాస్యప్రియులు అవుతారు. విషమయోజనం లేని ఉపాధ్యాయులు ఎల్లప్పుడూ హాస్యప్రియులు అవుతారు. నెక్స్ట్, థీమాటిక్ అప్పర్సెప్షన్ పరీక్ష ఏ పరీక్ష? థీమాటిక్ అప్పర్సెప్షన్ పరీక్ష ఏంటి? వైఖరి పరీక్ష, మూర్తిమత్వ పరీక్ష, అభిరుచి పరీక్ష, సహజ సామర్థ్య పరీక్ష. ఏమవుతుంది అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, మూర్తిమత్వ పరీక్ష అవుతుంది. థీమాటిక్ అప్పర్సెప్షన్ పరీక్ష అనేది ఒక మూర్తిమత్వ పరీక్ష. నెక్స్ట్ మనకి 19 చూడండి, ఈ క్రింది వానిలో సర్దుబాటు కలిగిన వ్యక్తి లక్షణము కానిది ఏది? క్రింది వానిలో సర్దుబాటు కలిగిన వ్యక్తి లక్షణము కానిది ఏది? ఫస్ట్ చూడండి, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారుతాడు, నిర్ణయాలు సరిగా తీసుకుంటాడు, కాంక్షల స్థాయి సామర్థ్యాన్ని మించి ఉంటుంది, భావోద్వేగ పరిపక్వత ఉంటుంది. అసలు ఏంటి క్రింది వాళ్ళలో సర్దుబాటు కలిగిన వ్యక్తి లక్షణము కానిది అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి, కాంక్ష స్థాయి తన సామర్థ్యాన్ని మించి ఉంటుంది అనమాట. ఇది కానిది అండి. నెక్స్ట్ 20 చూడండి, తనకిష్టమైన గ్రూప్ 2 మరియు డిఎస్సీలకు సంబంధించి ఒకేసారి నోటిఫికేషన్ పడ్డప్పుడు ఏది ప్రిపేర్ కావాలి అనే వ్యక్తిపడు సంఘర్షణ ఏది? తనకిష్టమైన గ్రూప్ 2 మరియు డిఎస్సీకి సంబంధించి ఒకేసారి నోటిఫికేషన్ పడ్డప్పుడు ఏది ప్రిపేర్ కావాలి అనే ఎంపికలో వ్యక్తిపడు సంఘర్షణ ఏది అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, ఉపగమ పరిహార, ఉపగమ పరిహార, ఉపగమ పరిహార. అసలు ఏంటి అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, ఉపగమ అండి. తనకిష్టమైన గ్రూప్ 2 మరియు డిఎస్సీలకు సంబంధించి ఒకేసారి నోటిఫికేషన్ పడ్డప్పుడు ఏది ప్రిపేర్ కావాలనే ఎంపికలో వ్యక్తిపడు సంఘర్షణ ఏదంటే ఉపగమ అండి. నెక్స్ట్ 21, కోపము, ధ్వంసము చేయుట, అవిధేయుత, సహాయ నిరాకరణ మొదలగునవి దేని లక్షణాలు? కోపము, ధ్వంసము చేయుట, అవిధేయత, సహాయ నిరాకరణ మొదలగునవి దేని యొక్క లక్షణాలు అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, నరాల సంబంధ అపసవ్యత, భావాత్మక అపసవ్యత, ప్రవర్తన అపసవ్యత,
శరీర ధర్మ అపసవ్యత అసలు దేని కింద వస్తాయంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. ప్రవర్తన అపసవ్యత ప్రవర్తన అపసవ్యత అండి. కోపము, ధ్వంసము చేయుట, అవిధేయత, సహాయ నిరాకరణ మొదలగునవన్నీ మనకి ప్రవర్తన అపసవ్యత లక్షణాల కింద వస్తాయి. నెక్స్ట్ 22 చూడండి. వృత్తిలో సంఘర్షణ ఎప్పుడు ఏర్పడుతుంది? వృత్తిలో సంఘర్షణ ఎప్పుడు ఏర్పడుతుంది? ఫస్ట్ చూడండి, తన లక్షణాలతో రాజీ పడలేకపోయినప్పుడు, ఉద్వేగాలకు నిష్క్రియాత్మకంగా ఉన్నప్పుడు, జీవితంలో అభద్రతను భావించినప్పుడు, అలాగే కృత్యమును సాధించే సామర్థ్యం లేనప్పుడు. అసలేంటి వృత్తిలో సంఘర్షణ ఎప్పుడు ఏర్పడుతుంది అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. తన లక్ష్యాలతో రాజీ పడలేకపోయినప్పుడు మనకి సంఘర్షణ ఏర్పడుతుందండి వృత్తిలో. 23 చూడండి. స్నేహితులతో పాఠశాలకు పోయి సరదాగా ఆడుకోవాలని ఉన్నప్పటికీ ఉపాధ్యాయులంటే భయపడే విద్యార్థికి పాఠశాలకు వెళ్ళటంలో అనుభవిస్తున్న సంఘర్షణ ఏది? స్నేహితులతో పాఠశాలకు పోయి సరదాగా ఆడుకోవాలని ఉన్నప్పటికీ ఉపాధ్యాయులంటే భయపడే విద్యార్థికి పాఠశాలకు వెళ్ళటంలో అనుభవ అనుభవిస్తున్న సంఘర్షణ ఏదని అడుగుతున్నారు. ఉపగమ పరిహార ఉపగమ పరిహార ఉపగమ పరిహార. అసలు ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. ఉపగమ పరిహార. స్నేహితులతో పాఠశాలకు పోయి సరదాగా ఆడుకోవాలని ఉన్నప్పటికీ ఉపాధ్యాయులంటే భయపడే విద్యార్థికి పాఠశాలకు వెళ్ళటంలో అనుభవిస్తున్న సంఘర్షణ ఉపగమ పరిహారం అండి. నెక్స్ట్ మనకు చూడండి 24ది. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అవసరాలకు అవకాశాలకు మధ్య సమతూకం లోపించినప్పుడు ఏర్పడినది ఏంటి? అవసరాలకు అవకాశాలకు మధ్య సమతూకం లోపించినప్పుడు ఏర్పడినది ఏది? ధన్యత, విషమయోజనమా, సంఘర్షణ, కుంటనమా? అసలు ఏమి ఏర్పడుతుంది? అవసరాలకు అవకాశాలకు మధ్య సమతూకం లోపించినప్పుడు ఏర్పడినది ఏంటి అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. విషమయోజనం అండి. అవసరాలకు అవకాశాలకు మధ్య సమతూకం లోపించినప్పుడు ఏర్పడినది విషమయోజనం. నెక్స్ట్ మనకి 25ది. నల్లపిల్ల అని అందరిచే వెక్కిరించబడ్డ అమ్మాయి ఒక ప్రఖ్యాత డాక్టర్గా పేరు తెచ్చుకోవడం ఏ రక్షక తంత్రము? నల్లపిల్ల అని అందరిచే వెక్కిరించబడ్డ అమ్మాయి ఒక ప్రఖ్యాత డాక్టర్గా పేరు తెచ్చుకోవడం ఏ రక్షక తంత్రము? ఫస్ట్ చూడండి, తాదాత్మీకరణమా, విస్థాపనమా, స్వైర కల్పన, పరిహారం. అసలు ఏంటి అని అడుగుతున్నారండి. మనకి ఆప్షన్ 4 అండి. పరిహారం అండి. నల్లపిల్లని అందరిచే ఎక్కిరించబడిన అమ్మాయి ఒక ప్రఖ్యాత డాక్టర్గా పేరు తెచ్చుకోవడం మనకి పరిహారం అనే రక్షక తంత్రం కింద వస్తుందండి. నెక్స్ట్ 26ది. క్రింది నికసలలో ఒక దానిలో అస్పష్ట ఉద్దీపనలు ఉంటాయి. క్రింది నికసలలో ఒక దానిలో అస్పష్ట ఉద్దీపనలు ఉంటాయని అడుగుతున్నారండి. ఫస్ట్ చూడండి, నిర్ధార మాపనలు, ప్రక్షేపక పరీక్షలు, అపక్షేప పరీక్షలు, శోధికలు. అసలు దేనికని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. ప్రక్షేపక పరీక్షలు. నికసలలో ఒక దానిలో అస్పష్ట ఉద్దీపనలు ఉంటాయి. క్రింది వాళ్ళంటే ప్రక్షేప పరీక్షలండి. 27ది. క్రింది వాళ్ళ మూర్తిమత్వ లక్షణము కానిది అన్నాడండి. క్రింది వాళ్ళలో మూర్తిమత్వ లక్షణము కానిది అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, జ్ఞానాత్మక భావవేశ అంశాలు కలిగి ఉంటుంది, స్థిరంగా ఉంటుంది, పొందికైనది మరియు నిరంతరమైనది, నిర్దిష్టంగా కోల్పోవచ్చు. అసలు ఏంటి కింది వాళ్ళ మూర్తిమత్వం లక్షణము కానిది అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. నిర్దిష్టంగా కొలవచ్చు అనేది మనకి ఇది మూర్తిమత్వం యొక్క లక్షణము కాదు. ఆన్సర్ అయితే ఇదే. కానీ మూర్తిమత్వం లక్షణాల కింద ఇవన్నీ వస్తాయండి. జ్ఞానాత్మక భావావేశ అంశాలు కలిగి ఉంటుంది, స్థిరంగా ఉంటుంది, పొందికైనది మరియు నిరంతరమైనది. ఇవన్నీ కూడా మూర్తిమత్వం యొక్క లక్షణాలండి. ఈ కానిది మాత్రం ఇది నిర్దిష్టంగా కొలవచ్చు అనేది మూర్తిమత్వం లక్షణం కాదండి. క్రింది వాళ్ళలో సరైన ప్రవచనాన్ని గుర్తించండి. క్రింది వాళ్ళలో సరైన ప్రవచనాన్ని గుర్తించండి అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, మేధావులకు మానసిక ఆరోగ్యము ముఖ్య, మేధావులకు మానసిక ఆరోగ్యం ముఖ్యం, శ్రామికులకు శారీరక ఆరోగ్యం ముఖ్యం. అలాగే శారీరక ఆరోగ్యం కంటే మానసిక ఆరోగ్యం ముఖ్యమైనది. 3 శారీరక మానసిక ఆరోగ్యం 2 పరస్పర సంబంధమైనవి.
అలాగే మానసిక ఆరోగ్యం అంటే శారీరక ఆరోగ్యం ముఖ్యమైనది. ఈ 4 ఏంటి సరైన ప్రవచనం అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. శారీరక, మానసిక ఆరోగ్యం 2 కూడా పరస్పర సంబంధమైనవి. శారీరక, మానసిక ఆరోగ్యం 2 కూడా పరస్పర సంబంధమైనవి. నెక్స్ట్ మనకి 29 చూడండి. లక్ష్మణ్‌కు యూఎస్ఏలో తాను ఎంతగానో ఇష్టపడే ఉద్యోగ అవకాశం లభించింది. కానీ వృద్ధులైన తల్లిదండ్రులు ఒంటరిగా వదిలి ఉద్యోగానికి వెళ్ళాలా? వద్దా? అని పోయాడు. లక్ష్మణ్ ఎదుర్కొంటున్న సంఘర్షణ ఇది. లక్ష్మణ్‌కు యూఎస్ఏలో తాను ఎంతగానో ఇష్టపడే ఉద్యోగ అవకాశం లభించింది. కానీ వృద్ధులైన తల్లిదండ్రులకు ఒంటరిగా వదిలి ఉద్యోగానికి వెళ్ళాలా? వద్దని నిర్ణయించడంలో సంఘర్షణకు గురవుతున్నాడు. ఆ సంఘర్షణ ఏంటి అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, ఉపగమ, పరిహార, పరిహార ఏది కాదు. అసలు ఏంటి అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. ఉపగమ అండి. లక్ష్మణ్‌కు యూఎస్ఏలో తాను ఎంతగానో ఇష్టపడే ఉద్యోగ అవకాశం లభించింది. కానీ వృద్ధులైన తల్లిదండ్రులను ఒంటరిగా వదిలి ఉద్యోగానికి వెళ్ళాలా? వద్దా అని నిర్ణయించుకోవడంలో సంఘర్షణకు గురయ్యాడు. ఆ సంఘర్షణ ఏంటి అంటే ఉపగమ. నెక్స్ట్ మనకి 30దండి లాస్ట్ బిట్టు. ఒక ప్రముఖ వ్యక్తితో సంసర్గం చేసుకోవడం ద్వారా ఒక వ్యక్తి తన ఆత్మయోగ్యత, ఆత్మ గౌరవ భావనలను పెంపొందించుకున్నటకు చేసే ప్రత్యేక కృషి ఈ రక్షక తంత్రముకు ఉదాహరణ అడుగుతున్నారండి. మరొకసారి చూడండి. ఒక ప్రముఖ వ్యక్తితో సంస్కర్గం చేసుకోవటం ద్వారా ఒక వ్యక్తి తన ఆత్మయోగ్యత, ఆత్మ గౌరవ భావనలను పెంపొందించుకున్నటకు చేసే ప్రత్యేక కృషి ఏ రక్షక తంత్రంకు ఉదాహరణ అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, తాదాత్మీకరణం, రెండోది పరిహార, మూడోది విస్థాపనం, నాలుగోది ఉదాత్తీకరణ. అసలు ఏది అంటే మనకు ఆప్షన్ 1 అండి, తాదాత్మీకరణం. ఒక ప్రముఖ వ్యక్తితో సంస్కర్గం చేసుకోవడం ద్వారా ఒక వ్యక్తి తన ఆత్మయోగ్యత, ఆత్మ గౌరవ భావనలను పెంపొందించుకున్నటకు చేసే ప్రత్యేక కృషి మనకి తాదాత్మిక రక్షక తంత్రంకు ఉదాహరణ కింద వస్తుంది. ఇదండి ఈరోజు సంబంధించిన బిట్స్ ఇవి. చాలా ఇంపార్టెంట్ బిట్స్. ఒక 2-3 చదవండి. 2-3 సార్లు చదివితే మీకు అర్థమవుతుంది. రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే అండి. థ్యాంక్ యూ.